హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. గ్రామాల్లో ఇప్పుడు ఇంటి పన్నులు చెల్లించాలంటే డబ్బులు తీసుకునే రిసిప్ట్ అయితే అధికారులు ఇస్తూ ఉన్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి ఇకపై గ్రామాల్లో డిజిటల్ విధానంలో ఇంటి పన్ను వసూలు చేయాలని అయితే నిర్ణయించింది. ఆ సమాచారం అయితే ఈ విధంగా ఉంది. గ్రామాల్లో ఇంటి పన్ను వసూలు ప్రక్రియను పూర్తి స్థాయి డిజిటలైజేషన్ చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు అయితే చేపట్టింది. ఒక్కో గ్రామం పంచాయతీలో ట్యాక్స్, నాన్ ట్యాక్స్ సంబంధించిన వివరాలను స్వర్ణ పంచాయత్ పేరుతో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్లో ఈ నెల 30వ తేదీలోగా పూర్తి వివరాలను అయితే నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, డిపిఓలకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ విఆర్ కృష్ణతేజ గారు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల వద్ద రికార్డుల రూపంలో ఉండే ఈ వివరాలతో పాటు గ్రామ పంచాయతీల్లో కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చే ఇల్లు, ఇతర డేటాను 22వ తేదీ లోపు సేకరించి 30వ తేదీ కల్లా మొత్తం డేటా వెబ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించింది. ఈ కారణంగా 2023 ఆగస్టు నుంచే మొదటిసారిగా గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ విధానంలో మొబైల్ ఫోన్తో స్కాన్ చేయడం ద్వారా ఇంటి పన్ను బిల్లులు చెల్లించే విధానాన్ని అప్పటి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఆ పన్ను మొత్తం నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ అయ్యే విధానానికి అప్పట్లోనే పంచాయతీరాజ్ శాఖ అయితే శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ చేపడుతున్న విధానంతో పన్ను చెల్లింపుదారుల వివరాలన్నీ ముందుగానే ఆ వెబ్ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. యజమానికి వివరాలపై క్లిక్ చేసి సులభంగా పన్నునైతే చెల్లించవచ్చని అధికారులు తెలుపుతున్నారండి. ఇంటి పన్ను చెల్లించడం కోసం మనము పంచాయతీ ఆఫీస్కి వెళ్ళడము లేదా పంచాయతీ అధికారి మన ఇంటికి రావడం కాకుండా ప్రతి సంవత్సరము మనమే ఆన్లైన్ ద్వారా మన యొక్క ఇంటి పన్నును చెల్లించే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ విధంగా ఆన్లైన్లో పన్నులు చెల్లించినప్పటికీ మనకైతే రిసిప్ట్ ఆన్లైన్ ద్వారా వస్తుంది. దాన్ని భద్రపరుచుకున్నట్లయితే ప్రభుత్వ అవసరాలకు, పథకాలకు అవసరమైనప్పుడు ఆ యొక్క పత్రాన్ని ఉపయోగించుకోవడానికి సరిపోతుంది. కాబట్టి ఇకపై గ్రామాల్లో డిజిటల్ విధానంలో ఇంటి పన్నునైతే ప్రభుత్వం వసూలు చేస్తోంది.